ఈ అడవి మొత్తం టోటల్లీ. ఓ గాడ్, అదేం చెట్టు? అమ్మమ్మమ్మ, అసలు ఈ చెట్టు దగ్గర రావాలంటేనే భయం వేస్తుంది. చెట్టు చూసిన చెట్లు, అడవి ఎంత అందంగా ఉందంటే, ఈ ఎండిపోయిన కర్ర ఇలా ఎక్కి, ఈ పడిపోయిన చెట్టు ఇలా ఎక్కి ఇలా ఎక్కుదామంటే. అలాగే ఇక్కడ ఒక ఆంటీ కూడా చాలా కలెక్ట్ చేసింది. ఇగో ఇక్కడ ఆంటీ, ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి అక్కడ ఒక ఆంటీ ఆల్రెడీ. చూడండి, డౌట్ ఉంటే చూడండి. రోన్ వాటర్ తీసుకురావాలి పోయి, మొహం కడుక్కోవాలి మనం. మాస్టర్ రోల్ అంటే మా ఊరు అది అలా మొత్తం మటన్ అన్నీ అమ్ముతుంది. మామూలుగా ఉండదు, మీ ఓనర్ ఉంటుంది తెలుసా. మామూలుకి ఏరుకొస్తుందని ఇక వాగులోకి వచ్చినాం. చూడురి, నీళ్ళు ముంచుకున్నాం. ఇక్కడికి వస్తే ఎందుకు చుట్టుపక్కల అందరూ లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు అని చెప్పి ఇక్కడ అట్లా కాకుండా మేము ఇటు వచ్చినాం. వాగులోకి వచ్చి వాటర్ తీసుకుంటున్నాం. చూడండి, అక్కడ అందరూ ఇదే పనిలో ఉన్నారు. పాపం ఎవరు చూసినా ఇదే పనిలో ఉన్నారు. కానీ చాలా బాగుంది చూడండి. అడవుల్లో ఇట్లా ఇంత పెద్ద చెట్లు కనపడితే ఆ ఫీలింగే వేరు. చెట్టు చూసిన చెట్లు, అడవి ఎంత అందంగా ఉందంటే. వస్తున్నా, ఇట్లా ఇగో వస్తున్నా వాగులు వంకలు దాటుతూ మన ప్రయాణం. వస్తున్నా అంటే ప్రకృతి అందించిన వారం అద్భుతమైన పలకరింపు. మొత్తం అడవిలో ఎటు పోతానమో ఏం చేస్తానమో తెలుసలేదు. ఎటు నగరం అడవి అంటే ఇట్లా, మేడారం అడవి అంటే ఇట్లా ఉంటుంది మొత్తం. బయక్కపేట దాటినాక ఉంటుంది ఇదంతా. ఎంత బాగుందంటే. ఈ కర్రలు రెడీ చేసినావా? ఇది నువ్వు చేసినావా? ఆల్రెడీ ఉన్నాయా? ఇదేంది కథ? కర్రలు పడగొట్టుకున్నది ఎవరో. నేను అట్లా అనట్లేదు, ఒకవేళ ఎవరన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకోపోతారేమో. అట్లా ఏమవుతుండవా గైస్? మాకు కర్రలు దొరికినాయి. ఇలా పోతా అంటే ఏదో అడవిలో అన్న పోయినట్టు అనిపిస్తాను. యోగి అని చెప్పి మా అబ్బాయి చాలా బాగా చేస్తాడు. మొత్తం వంటలంతా మా యోగి బోటి వరకు చేస్తాడు. ఇది తలకాయ బోటి, అది ఇది మటన్ కలిపి పెట్టినాం. ఇక పోపు వేస్తాలు మాలు. ఎస్ మటన్ ఏమంటున్నారు? మటన్ ఎట్లుండాలి? మళ్ళీ నోట్లు వేస్తే కరిగిపోవాలా? ఓకే, కొంచెం నీళ్ళ బంకులో కలిపి. మాస్టర్ షెఫ్. ఏ మాస్టర్ షెఫా? ఏం పేరేంటట? వీళ్ళిద్దరు ఒక తీరే ఉన్నారు. వీళ్ళిద్దరే మాస్టర్ చెఫ్ అండ్ వైస్ మాస్టర్ చెఫ్. వైస్ మైకేల్, వాటర్ కావాలబ్బా, కష్టమవుతుంది. మినిమం ఒక గంట. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇటు డౌన్ ఉన్నది, అటు డౌన్ వేసినాం, కలిపినాం. ఇప్పుడే మంట పెట్టరు ఇక అంటే సెట్ అవుతుంది. పోయి కనిపించిన కదా ఇట్లా అంటున్నావు అని. ఎవరు వీళ్ళు ఇంతగానో ఉన్నాడు అనుకుంటా. అరే వీడు మొన్న సినిమా తీసిండు వాడు, ఎవడు హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ గాడు. వాళ్ళు ఎక్కువ నువ్వు ఇలా వాడు మొన్న సినిమా తీసిండు చూసినావారా? ఆ ఛాంపియన్ స్టోరీ ఎక్కడ తెలుసారా? మన ఊరు పక్కకు 30 కిలోమీటర్లు అంతే. ఎవరు తీసిరా? అది శ్రీకాంత్ కొడుకు మంగళజీలి మనోడు. అది వేరు. రాంబాయి ఏమో మా ఊరోడు. శ్రీకాంత్ కొడుకు ఛాంపియన్ మనోడే రాంబాయి. హీరో అయ్యకు తమ్ముడు కేవలు సీను. హీరో అయ్యకు తమ్ముడు సీను. మనం డిస్కషన్ బాగా చేస్తాం ఓవర్గిల్లా అనవసరంగా. ఇగో వాళ్ళు చూసారనుకో వీడియో, యోగి బాయ్ వీళ్ళిద్దరు వాళ్ళు అంతే, ఏం లేదు ఇక. యూట్యూబ్లో గైస్ మాది మటన్ అయిపోయింది, మంద అయిపోయింది. ఇక ఆఖరికి లాస్ట్ ఫైనల్లీ బోటి మొత్తం బోటి అవుతుంది. బోటి అయినాక ఇంకో ఫుల్ బాటిల్ ఉన్నది, అది కంప్లీట్ చేసి మెల్లగా ఇంటికి వెళ్దాం చాలా జాగ్రత్తగా.
అలాగే అల్లం పేస్ట్ వేసేస్తున్నాం. అంటే మామూలు ఏమంటుంది ఇగో పెట్టేద్దాం ఓకే పెట్టేద్దాం. ఇక్కడ మా వాళ్ళు ఆల్రెడీ ఏసీలు గట్టిగా మంచిగా వన్నారు ఇద్దరు. ఇగో మైకేల్ గడు కూడా ఫీల్ అవుతాడు ఆఖరికి. వాట్ ఈస్ దిస్? మొన్న నచ్చలే నిద్ర ముఖం కడుక్కొని ముఖం కడుక్కొని అట్లా వచ్చేస్తామని బుల్లరో గాడి వస్తుంది. పోయి ఈత కొట్టేసి కొంచెం గిల్లిలా మళ్ళా కలుస్తా వచ్చి గుద్దుడే గుద్దాలి పన్నాడు వేసి డమ్మి అది అది మాటలకే ఉంటది, దాని లేవది. చెత్త కప్పింది అది. ఇగో మీ అందరం ఏరుకొచ్చినాం వాక్కు తెలుసా. మొత్తం బోరు కొడుతుందని చెప్పి ఒక్కొక్క బీర్ 2 బీర్లు 3 బీర్ తాగి గిల్లీలో వచ్చినాం. ఎంజాయ్ ఇష్టలుండి వచ్చండి. మేడారంలా బ్రిడ్జ్ ఉంటుంది, బ్రిడ్జ్ పక్కనే పెద్ద సముద్రం. దుంకాలంటే మీరు దుంకొద్దు, పక్కన జంగల్ లెక్కనే వచ్చేయండి. మస్తు ఉంటుంది, తాగేటోళ్ళకి అయితే ఫుల్ ఎంజాయ్. చూడండి ఇక్కడ ఉత్సవోసుకోవచ్చు, ఏరుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, కడుక్కోవచ్చు బి ఆఖరికి నీళ్ళు లేని వాళ్ళు. మా వాళ్ళు చెప్తింటలేరు. మనం ఇగో ఈ ఎండిపోయిన కర్ర ఇలా ఎక్కి, ఈ పడిపోయిన చెట్టు ఇలా ఎక్కి ఇలా ఎక్కుదామంటే ఇంట్లేరు, నన్ను వదిలేసిపోతారు. ఇక నేను కూడా వాళ్ళ వెనుకనే పోతాను, తప్పలేదు. కానీ చీపురు కర్రలు మాత్రం ఇక్కడ ఉన్నాయి ఈ అడవిలో. చూడండి అక్కడ ఒక ఆంటీ ఆల్రెడీ చూడండి, డౌట్ ఉంటే చూడండి గైస్, చూస్తున్నారు కదా, చీపురు కర్రలని సేకరిస్తుంది. చూడండి మొత్తం టేక్ చెట్లే, ఈ అడవి మొత్తం టోటల్లీ. ఏది ఓ గాడ్, అదేం చెట్టు అమ్మమ్మమ్మ గైస్ చూడండి ఒకసారి. అటు అసలు అడవిలో చెట్టు అంటే ఇక అసలు ఇది అమ్మా. అసలు ఈ చెట్టు దగ్గర రావాలంటేనే భయం వేస్తుంది సిచ్యువేషన్. ఇదేం చెట్టో తెలియదు కానీ అమ్మా చాలా హైట్ ఉంది గైస్. ఈ చెట్టు గురించి తెలిసిన వారు కామెంట్ చేయండి, ఇది ఏం చెట్టో. పాము లెక్క ఉందా?